హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వాగతం ఈశ్వర్ శ్రీజమ్ అని యూట్యూబ్ ఛానల్కి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి సండే అండి. మా తాడేపల్లిగూడెంలో సంత మార్కెట్ ఇదంతా. ఈరోజు మీకు సంత మార్కెట్ చూపించబోతున్నాను. ఫస్ట్గా అయితే ఎండి చేపల దగ్గరికి అయితే వెళ్ళాము. అత్తయ్య గారు అయితే ఇంక ఎండి చేపలు అయితే తీసుకుంటున్నారండి. అవే ఉప్పు చేపలు అంటారు కదా, అవి తీసుకుంటున్నారు. ఈ లైన్ మొత్తం ఎండి చేపలేనండి. రొయ్యలు ఉన్నాయి, పోసపరుగులు ఉన్నాయి, అదే సందువా అంటారు కదా, అవి రకరకాల ఎండి చేపలు అయితే ఉన్నాయండి. ఈ లైన్ మొత్తం అయ్యేనండి. దీని వెనక సైడ్ ఏమో కూరగాయల మార్కెట్, ఆ వెనక సైడ్ ఏమో చికెను, మటను, అలాగే పచ్చి చేపలు గట్ట అమ్ముతున్నారు. అలాగే ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారండి. చాలా పెద్ద సంత మార్కెట్ అండి. మార్కెట్ మొత్తం మేమైతే లోనికి వెళ్ళలేదు, రోడ్డు మీద నుంచే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే మేము సంతలోకి రాలేదండి. మాకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా మావయ్య గారు కానీ లేదంటే మా ఆయన గారు కానీ తీసుకొచ్చేస్తారు. అందుకని మేము ఎప్పుడు సంతలోకి రాలేదు. ఈరోజు వీడియో తీసుకుందాం అనేసి అయితే మావయ్య గారితో నేను మా అత్తయ్య గారు అయితే వచ్చామండి వీడియో తీసుకోవడానికి. అలాగే మీకు కూడా చూపించడానికి అయితే బాగుంటుంది కదా అనేసి అయితే మార్కెట్లోకి వచ్చి మొత్తం మార్కెట్ అంతా అయితే తీసాను. చూసేద్దాం మరి మార్కెట్ ఎలాగుందో. ఇలా లోనికి వెళ్తే మొత్తం కూరగాయల మార్కెట్టేనండి. ఆకుకూరలు మొత్తం అన్ని రకాలు అయితే దొరుకుతాయి. రోడ్డు మీద అయితే నేరేడు పళ్ళు పెట్టారండి. అక్కడ మేము ఆగి నేరేడు పళ్ళు అయితే తీసుకుంటున్నాము. కేజీ పళ్ళు అయితే తీసుకుంటున్నామండి మా అత్తయ్య గారు నేను. రేట్ అయితే ఎక్కువే చెప్పారు. మా మావయ్య గారు బేరం ఆడడం వల్ల 120 రూపాయలకి అయితే ఇస్తానన్నారు. ఇంకైతే తీసుకుంటున్నాము. కానీ నేరేడు పళ్ళు తినడం వల్ల తలపోటు కానీ, వికారం కానీ, అదే కళ్ళు తిరగడం కానీ అలాంటి కొన్ని రోగాలు అయితే చాలా తగ్గుతాయంటండి. చాలా మంచిదంట నేరేడు పళ్ళు తినడం వల్ల. కొంతమంది నేరేడు పళ్ళు అంటే ఇష్టపడరండి, తినరు. కానీ తినడానికైతే ట్రై చేయండి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేరేడు పళ్ళు తీసుకున్న తర్వాత ఉల్లిపాయల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదంతా ఉల్లిపాయల మార్కెట్. 100కి 4 కేజీలు ఉన్నాయి, 100కి 5 కేజీలు ఉన్నాయండి. క్వాలిటీని బట్టి అయితే వేస్తున్నారు వాళ్ళు. మేము 100కి 4 కేజీలు తీసుకున్నామండి. అదే తాతయ్య గారి ముందు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు తీసుకున్నాం. చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా నీట్గా కూడా ఉన్నాయండి. చూసారు కదండి, అదిగోండి మటను, అలాగే చికెన్ కూడా పక్కన ఉంది. ఈ పక్కనేమో పనసకాయలు అమ్ముతున్నారు, అలాగే ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. ఇంక మేము రోడ్డు మీదకి అయితే వచ్చేసామండి. ఉల్లిపాయలు గట్టాన్ని తీసుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయ్యాం. కూరగాయలు అయితే ఏం తీసుకోలేదండి. మా ఇంటి ముందుకి కూరగాయలు అతను వస్తే అక్కడే తీసుకున్నాం. ఈరోజు ఈ సంత మార్కెట్ అంతా మీకు చూపించాలని మేమైతే వచ్చామండి. అందుకనే ఇంకా కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు. అందుకే మీకు ఏం చూపించలేదు కూరగాయలు తీసుకున్నట్టు. మొత్తం ఈ సంత మార్కెట్ మా ఊర్లో ఎలాగుంటుందో మీకు చూపించాలని అయితే మేము ఇక్కడికి వచ్చి ఆ వీడియో అంతా తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయాము. మా ఇంటికి వెళ్ళే రూట్ అండి ఇది. ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య గారు అయితే కూర వండుతున్నారండి, చికెను. సంత మార్కెట్కి వెళ్ళాం కదండి, అక్కడ మేము చేపలు తీసుకున్న దగ్గర మావయ్య గారు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఫారం కోడి అండి ఇదైతే. అత్తయ్య గారు శుభ్రంగా అయితే కడిగేశారు. కడిగేసిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. అలాగే చిటికెడు పసుపు, రెండు స్పూన్ల కారం. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం.
ఇలా ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత మూతలో నీళ్ళు ఎందుకు వేస్తామంటే ఉల్లిపాయలు కింద మాడకంట ఉండి మగ్గుతాయండి. అందుకనే పైన మా అత్తయ్య గారు అయితే వాటర్ వేస్తారండి. ఇలా వాటర్ వేయడం వల్ల స్పీడ్గా కూడా ఆనియన్స్ అనేది మగ్గిపోతాయి. అలాగే చింతపండు చారు కూడా కాసారండి. అది చింతపండు చారు. ఇప్పుడు ఇంకొకసారి మూత తీసుకొని చూసుకుందాం ఆనియన్స్ ఎలాగున్నాయండి. మూత తీసిన తర్వాత ఆనియన్స్ని గరిటతో అయితే కలపాలి. ఇప్పుడు ఇందులో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో మరీ ఎక్కువ వేయక్కర్లేదండి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా అయితే వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్లో గుడ్లు ఉన్నాయి కదా, అవి సపరేట్గా తీసేసుకొని ఈ చికెను ఆనియన్స్లో అయితే వేసేయాలి. అదే దీంతోపాటు గుడ్లు కూడా వేసేస్తానండి, మొత్తం పగిలిపోతాయి. అందుకని మా అత్తయ్య గారు అయితే సపరేట్గా తీసారు. తీసి ఓన్లీ చికెనే వేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నారు. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అయితే అలాగుందండి. కారం సరిపోలేదు కాబట్టి మళ్ళీ అత్తయ్య గారు ఒక స్పూన్ కారం వేసి కలుపుతున్నారు. చాలాసేపు ఉడకాలండి. పారం కోడి కదా, గట్టిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి దీనికి. ఇలా 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే పారం కూడా గమ్మున ఉడకదు కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాలి కింద అడుగట్టకుండా. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడే వచ్చాయండి చేపలు. మా మావయ్య గారి ఫ్రెండ్ తోకలపల్లి నుంచి అయితే చేపలు తీసుకొచ్చారండి. ఇంకా వాటిని శుభ్రంగా కడిగేసి అత్తయ్య గారు మా చిన్న ఆడపడుచుకి అలాగే మా పెద్ద ఆడపడుచుకి అయితే సమానంగా అయితే పనిచేసి ఇస్తున్నారు. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుడ్లు సగం ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి. అలాగే మసాలా కూడా వేస్తారండి అత్తయ్య గారు. ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది, అందుకే మీకు కనబడలేదు ఆ రెండు వేసినప్పుడు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.